మెస్సీ మేనియాతో నగరం ఊగిపోతోంది. ఫుట్బాల్ దిగ్గజాన్ని చూడడానికి ఒళ్లంతా కళ్ళు చేసుకుని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటు ఫుట్బాల్ ఫ్యాన్స్ ఉత్సాహం అయితే తారాస్థాయికి చేరుకుంది. తమ ఆరాధ్య ఆటగాడిని ప్రత్యక్షంగా చూసి మురిసిపోయేందుకు ముస్తాబై ఉన్న ఉప్పల్ స్టేడియంకి ఇప్పుడిప్పుడే అభిమానులు చేరుకుంటున్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్లు చూడడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మెస్సీ జెర్సీలు జెండాలతో తమ అభిమానాన్ని చాటేందుకు రెడీ అయిపోయారు. ఇక స్టేడియం లోపల కూడా అరేంజ్మెంట్స్ అదిరిపోయాయి. సో ఇప్పుడిప్పుడే అభిమానులు స్టేడియంకి చేరుకుంటున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి వివరించడానికి మా ప్రతినిధి ఏలేందర్ సిద్ధంగా ఉన్నారు. ఏలేందర్, అభిమానులు చేరుకుంటున్నారు. సో స్టేడియం బయట ఏంటి సిచ్యువేషన్, సందడి ఎలా ఉంది, అలానే సెక్యూరిటీ ఎలా ఉంది? రైట్, ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మానియా ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు జరిగేటువంటి ఉప్పల్ స్టేడియాన్ని ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ కోసం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఆ ఫ్రెండ్లీ మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 1 అవర్ నుంచి ఈ అభిమానుల రాక అయితే కంటిన్యూ అవుతుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెంటనే వాళ్ళని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, దాదాపుగా ఉన్నటువంటి గేట్లలో ప్రస్తుతం మనం 5వ నెంబర్ గేట్ దగ్గర ఉన్నాం. 5వ నెంబర్ గేట్ దగ్గర 3-4 ప్రాంతాల్లో చెకింగ్ పాయింట్స్, అంటే ఏవేవి తీసుకెళ్లాలో తీసుకెళ్ళకూడదు అనే అంశాలకు సంబంధించి అవన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. బాటిల్స్ కావచ్చు, లేకపోతే థింగ్స్ ఏవైతే లైటర్స్ కావచ్చు, ఇలాంటివి ఇయర్ ఫోన్స్, ఫుడ్కి సంబంధించినటువంటి ఐటమ్స్, వాటర్ బాటిల్, ఇలాంటివి ఏవి కూడా బయటికి లోపలికి తీసుకెళ్ళకూడదని చెప్పేసి ఇక్కడ ఎగ్జిబిషన్ బయట డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా వచ్చినటువంటి అభిమానులందరినీ కూడా లైన్స్ రూపంలో ఒక్కొక్క గేట్ దగ్గర 2 చొప్పున బ్యారిగేట్లతో 2 లైన్లతో లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. వచ్చిన అభిమాని 90% అభిమానులంతా కూడా మెస్సీ జెర్సీతో ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. తన అభిమాన ఆటగాన్ని చూసేందుకు ఒళ్ళంతా కళ్ళు చేసుకుంటూ చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇది మధ్యాహ్నం నుంచి ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ రాత్రి 8 తర్వాత జరిగేటువంటి మ్యాచ్ కోసం మాత్రం అంతా ఇప్పటికే లోపలికి వెళ్ళి సిద్ధంగా మెస్సీని చూసేందుకు, మెస్సీతో పాటు సీఎం ఆటను చూసేందుకు కూడా ఇప్పటికే వివిధ రకాల గెస్టులు కావచ్చు, చాలామంది విఐపీస్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో బందోబస్తు చాలా పటిష్టంగా ఏర్పాటు చేస్తామనేది అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా 3000 మంది సిబ్బందితో, 3000 మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎక్కడికక్కడ ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వాళ్ళని నివృత్తి చేసే విధంగా పోలీసులు ఎక్కడికక్కడ సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా 3000 మంది సిబ్బందే కాదు, ఇక్కడికి వచ్చేటువంటి వెహికల్స్ కూడా చాలా ముఖ్యం. సో వెహికల్స్ సంబంధించినటువంటి పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉప్పల్ స్టేడియం చుట్టూరా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిగా పార్కింగ్ ప్లేస్ లాంటి ప్రత్యేకంగా అభిమానులకి, విఐపీస్కి, అదేవిధంగా మా డిపార్ట్మెంట్స్కి, వీళ్ళందరికీ కూడా దాదాపుగా 34 ప్రాంతాల్లో ఇలాంటి పార్కింగ్ ప్లేసెస్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే కోలకత్తా లాంటి ఇష్యూస్ ఇక్కడ మళ్ళీ జరగకుండా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. సో అలాంటి ఇబ్బంది ఏం తలెత్తదు అనేది పోలీసులు భావిస్తున్నారు. కానీ దానికి అనుగుణంగానే మెస్సీ వచ్చినప్పుడు కావచ్చు, మెస్సీ ఆడేటప్పుడు కావచ్చు, వెళ్ళేటప్పుడు కావచ్చు, అంశాలకు సంబంధించి అభిమానులు ఎవరు కూడా పరిగెత్తకుండా, ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉండే విధంగా కూడా రోప్వేతో పాటుగా మిగతా పోలీసులంతా కూడా ఇక్కడ బందోబస్తులో ఉన్నారు. సో ట్రాఫిక్ సంబంధించి కూడా ఉప్పల్ స్టేడియానికి వచ్చేటువంటి రూట్స్లో కూడా ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా వెహికల్స్, అంటే విఐపీస్ వచ్చిపోతుంటారు కాబట్టి కంపల్సరీగా ట్రాఫిక్ క్లియర్గా ఉండాలి. సో దానికి సంబంధించి కూడా ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ సిబ్బంది, ఇటు లా అండ్ ఆర్డర్ సిబ్బంది అందరూ కూడా దాదాపుగా 3000 మంది సిబ్బందితో పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నటువంటి మెస్సీ మరి కాసేపట్లో స్టేడియానికి రాబోతున్నారు. వచ్చేసరికి అంతా అభిమానులందరినీ కూడా ఎక్కడికక్కడ స్టాండ్స్లోకి పంపించేసి, ఎక్కడ అభిమానులు కావచ్చు ఎక్కడ రోడ్డు మీద ఉండకుండా, అంటే టికెట్ ఉన్న వాళ్ళే లోపలికి వెళ్తారు, మిగతా వాళ్ళు స్టేడియం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉండకుండా ఉండేలా చర్యలు అయితే తీసుకున్నారు. సో 8 o'clock స్టార్ట్ అయ్యేటువంటి మ్యాచ్ ఫ్రెండ్లీ మ్యాచ్ కాబట్టి ఒక 20-25 minutes ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళే టైంలో కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా మ్యాచ్ అయిపోయి ఎక్కడ అభిమానులంతా కూడా ఎవరికి వాళ్ళు తమ ఇంట్లోకి వెళ్ళే వరకు కూడా బందోబస్తు క్లియర్గా చేశామని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నారు. సో చూడాలి, మరి కాసేపట్లో వచ్చేటువంటి మెస్సీ కోసం అభిమానులు అయితే కేరింతలు కొడుతూ తన అభిమాన ఆటగాడి జెర్సీలతో పాటుగా కండువాలు వేసుకొని, జెండాలు కప్పుకొని, స్టిక్స్ వేసుకొని, ఇక్కడ చేతులకి బాడీలో కూడా పెయింటింగ్స్ వేసుకొని మెస్సీ ఆట చూడడానికి స్టేడియానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. రైట్.